మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కాళ్ళకు పసుపు రాసుకునే ప్రతి మహిళ ఈ వీడియో తప్పక చూడాలి. తెలియక ఈ తప్పు చేస్తే మాత్రం భర్తకి కష్టాలు తప్పవు, లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి మహిళ ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో మహిళలకు వారు ఆచరించే ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంటికి ఇల్లాలు మహాలక్ష్మితో సమానమని మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ఒక ఇల్లు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలన్నా, లేదా కష్టాల పాలై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు చేసే పనులు, ఆచరించే ధర్మాలపైనే ఆధారపడి ఉంటుంది. మన పూజా విధానాలలో, నిత్య జీవితంలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పసుపు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మంగళకరం, శుభకరం. పసుపు అనేది కేవలం వంటగదిలో వాడే ఒక దినుసు మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ గౌరీదేవి, మహాలక్ష్మీదేవి స్వరూపం. సకల శుభాలకు, మాంగళ్య బలానికి, సౌభాగ్యానికి ప్రతీక అయిన ఈ పసుపును ఆషాఢమాసంలో మరియు శ్రావణ మాసంలో ప్రతిరోజు లేదా పర్వదినాల్లో ఆడవారు కాళ్లకు రాసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే కాళ్లకు పసుపు రాసుకోవడం చాలా మంచిదే అయినప్పటికీ ఆ పసుపును ఎలా పడితే అలా రాసుకోకూడదు. పసుపును పాదాలకు అలంకరించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించి తీరాలి. నియమాలు తప్పి శాస్త్ర విరుద్ధంగా, అపవిత్రంగా కాళ్లకు పసుపు రాసుకుంటే అది పుణ్యం కన్నా పాపాన్నే ఎక్కువగా మూటగడుతుంది. ముఖ్యంగా పసుపు రాసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. దీనివల్ల భర్తకు తీవ్రమైన కష్టాలు, ఊహించని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి అసలు పసుపును కాళ్లకు ఏ పద్ధతిలో రాసుకోవాలి, ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. పసుపు పుట్టుకలోనే ఎంతో పవిత్రత దాగి ఉంది. ఏ శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా పసుపు లేకుండా ఆ కార్యం పరిపూర్ణం కాదు. వినాయకుడి పూజ మొదలుకొని వివాహ తంతు వరకు ప్రతి ఒక్క ఘట్టంలో పసుపుదే అగ్రస్థానం. అంతటి పవిత్రమైన పసుపును నిల్వ చేసే విధానంలో కూడా మనం ఎంతో శ్రద్ధ వహించాలి. ఈ రోజుల్లో చాలామంది ఏ డబ్బాలలో పడితే ఆ డబ్బాలలో పసుపును భద్రపరుస్తున్నారు. కానీ ఇది శాస్త్ర విరుద్ధం. పసుపును ఎల్లప్పుడూ వెండి, ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో మాత్రమే భద్రపరుచుకోవాలి. అంతేకాని రాగి, ఇత్తడి సీసాలలో పెట్టకూడదు. కాబట్టి ఈ చిన్న మార్పును మీ ఇళ్లల్లో వెంటనే చేసుకోండి. అలాగే వివాహమైన ప్రతి స్త్రీ, సుమంగళి అయిన ప్రతి మహిళ మంగళవారం మరియు శుక్రవారాల్లో తప్పనిసరిగా తమ కాళ్లకు పసుపును అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ గౌరీదేవి కటాక్షం నిండుగా లభించి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే క్రమం తప్పకుండా పాదాలకు పసుపు రాసుకుంటారో వారి భర్త ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆ ఇంట సిరి సంపదలు స్థిరంగా నివాసం ఉంటాయి. కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు, రాసుకునే సరైన విధానం గురించి ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. పసుపును అలంకరించుకోవడం అంటే కేవలం రంగు పూసుకోవడం కాదు, అది ఒక పవిత్రమైన ప్రక్రియ. పసుపు రాసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ముఖ్యంగా మంచం మీద కూర్చొని కాళ్లకు పసుపు రాసుకోవడం అతిపెద్ద దోషం. ఇలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి నేలపై ఒక శుభ్రమైన ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చొని పసుపు రాసుకోవాలి. తూర్పు లేదా ఉత్తర ముఖంగా తిరిగి కూర్చుని పసుపు రాసుకోవడం అత్యంత శ్రేయస్కరం. మీ ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే తులసి ముక్క వద్ద కూర్చుని పసుపు రాసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. అంతేకాదు, పసుపును ఎప్పుడూ మురికిగా ఉన్న కాళ్లకు నేరుగా రాయకూడదు. ముందుగా కాళ్లను శుభ్రమైన నీటితో బాగా కడుక్కోవాలి. ఆ తరువాత ఒక శుభ్రమైన వస్త్రంతో తడి లేకుండా తుడుచుకోవాలి. తడి కాళ్ల మీద పసుపు రాయకూడదు. కాళ్ళు పూర్తిగా ఆరిన తరువాతే పసుపును మృదువుగా పాదాలకు అద్దాలి. శాస్త్ర ప్రకారం ప్రతి పనికి ఒక క్రమం ఉంటుంది. కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు ముందుగా కుడికాలికి రాసుకోవాలి, ఆ తర్వాతే ఎడమకాలికి రాసుకోవాలి. ఇది కుడివైపు ఉన్న శుభసూచకాలను ఆహ్వానించే పద్ధతి. అలాగే అప్లై చేసేటప్పుడు కూడా ముందుగా కాలి బొటనవేలుకి బొట్టులాగా పెట్టి ఆ తర్వాత పాదం మొత్తానికి సమానంగా రాసుకోవాలి.
చాలామంది ఆడవారు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే కాళ్లకు ముందు భాగంలో లేదా పై భాగంలో మాత్రమే పసుపు రాసుకుని మడమలను వదిలేస్తారు. ఇలా మడమలకు పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అస్సలు నిలవదు. మడమ భాగంలో కూడా పసుపును నిండుగా రాసుకోవాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా మీ దరి చేరుతుంది. పసుపు రాసుకునేటప్పుడు ఆ పసుపులో ఒక చిటికెడు పచ్చకర్పూరం పొడిని కలుపుకుని రాసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఆ సువాసనకు ఆకర్షితురాలై లక్ష్మీదేవి మీ పాదాల వెంట మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. పసుపు రాసుకునే సమయమంతా మీ మనస్సు అల్లకల్లోలంగా ఉండకూడదు. కోపంతోనూ, విసుగుతోనూ, బాధపడుతూనూ లేదా ఎవరితోనూ మాట్లాడుతూనూ పసుపు రాసుకోకూడదు. ప్రశాంతమైన చిత్తంతో మీ భర్త క్షేమాన్ని, శ్రేయస్సును కోరుకుంటూ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని జపించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోని అప్పుల బాధలు సమసిపోయి లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా కొలువై ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. ఇక కాళ్లకు పసుపు రాసేటప్పుడు ఆడవారు ఏ తప్పులు అస్సలు చేయకూడదో, ఆ తప్పులు చేస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవారు చేసే చిన్న చిన్న పొరపాట్లు వారి కుటుంబం మీద, ముఖ్యంగా వారి భర్త మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందుగా నిలబడి పసుపు రాయకూడదు. కొంతమంది హడావిడిగా నిలబడి కాళ్లకు పసుపు రాసుకుంటారు. ఇది క్షమించరాని తప్పు. నిలబడి పసుపు రాసుకోవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. పసుపు రాసుకునేటప్పుడు తప్పనిసరిగా నేలపై కూర్చుని అత్యంత ప్రశాంతంగా భక్తిభావంతో రాసుకోవాలి. అలాగే అప్లై చేసేటప్పుడు కూడా ముందుగా కాలి బొకనవేలుకి బొట్టులాగా పెట్టి ఆ తర్వాత పాదం మొత్తానికి సమానంగా రాసుకోవాలి. ఎడమ చేత్తో పసుపును తాకడం శాస్త్ర విరుద్ధం. పసుపు రాసుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేత్తో పసుపు రాసుకుంటే లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వస్తుంది. అంతేకాదు, రాత్రి వేళల్లో కాళ్ళకి పసుపు రాయకూడదు. కొంతమంది పగలు సమయం లేదనో లేదా పడుకునే ముందు రాసుకుంటే కాళ్ళు పగలకుండా ఉంటాయనో రాత్రిపూట కాళ్లకు పసుపు రాసుకుంటారు. కానీ చీకటి పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్లకు పసుపు రాయకూడదు. ఇది శాస్త్రాల ప్రకారం మహాదోషం. ఇక స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు, అలాగే ఇంట్లో ఎవరైనా మరణించిన సూతకం ఉన్నప్పుడు పసుపును అస్సలు కాళ్లకు రాసుకోకూడదు. ఆ సమయాల్లో పసుపు రాసుకుంటే అపవిత్రత చోటు చేసుకుని దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. చాలామంది స్నానం చేసిన వెంటనే జుట్టు ఆరకముందే లేదా జుట్టును పూర్తిగా విరబోసుకుని పసుపు రాసుకుంటారు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దుష్టశక్తుల సంచారం పెరుగుతుంది. ప్రతికూల శక్తులు మీ కుటుంబాన్ని చుట్టుముడతాయి. జుట్టును ముడివేసుకుని తడి లేకుండా ఉన్నప్పుడే పసుపు అలంకరించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, దేవుడికి ఉపయోగించే పసుపును, పూజా మందిరంలో పెట్టిన పసుపును తీసి కాళ్లకు రాసుకోకూడదు. పాదాలకు రాసుకునే పసుపు ఎప్పుడూ వేరే డబ్బాలో ప్రత్యేకంగా ఉంచుకోవాలి. దేవుడి పసుపును పాదాలకు వాడడం వల్ల దైవ అపరాధం జరుగుతుంది. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పసుపులో అనేక రకాల కెమికల్స్ కలుపుతున్నారు. కేవలం కాళ్ళు అందంగా కనిపించాలని లేదా పసుపు రంగు బాగా అంటుకుంటుందని ఇలాంటి కల్తీ పసుపును వాడకూడదు. మీకు వీలైతే స్వయంగా పసుపు కొమ్ములు తెచ్చుకుని, ఆడించుకుని తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపులు మాత్రమే పాదాలకు వినియోగించుకుంటే మంచిది. పసుపు రాసుకునేటప్పుడు పొరబాటున పసుపు కింద పడితే దానిని అస్సలు కాళ్లతో తొక్కకూడదు. వెంటనే చేత్తో తీసి ఎవరి కాళ్లకు తగలకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. పసుపును తొక్కితే సాక్షాత్తు అమ్మవారిని అవమానించినట్లే అవుతుంది. ఈ తప్పులు చేయడం వల్ల ప్రధానంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఒక స్త్రీ తన మాంగళ్య బలాన్ని పెంచుకోవడానికి, తన భర్త ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని పసుపును ఆశ్రయిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పిన విధంగా అపవిత్రంగా నియమాలు ఉల్లంఘించి పసుపు రాసుకుంటే ఆ స్త్రీ మాంగళ్య బలం క్రమంగా తగ్గుతుంది. దీనికి తోడు భర్తకి వ్యాపారంలో నష్టాలు, వృత్తిలో ఆటంకాలు, ఊహించని ఆర్థిక కష్టాలు మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి యజమాని కష్టాల పాలైతే ఆ కుటుంబం మొత్తం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించాలి. పసుపు రాసుకునేటప్పుడు ఈ తప్పులను పొరపాటున కూడా చెయ్యకండి.
పసుపు కేవలం పాదాలకు అలంకరించుకోవడానికే కాదు, ఇంట్లో ఇంకా అనేక శుభకార్యాలకు, దోష నివారణలకు ఉపయోగపడుతుంది. వివాహమైన స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి తమ మంగళసూత్రాలకు భక్తితో పసుపు రాసుకోవాలి. ఇది వారి మాంగళ్య బలాన్ని అనేక రెట్లు పెంచుతుంది. అలాగే స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు కాస్త తడు పసుపును బొట్టుగా పెట్టుకుని దాని మీద కుంకుమ ధరిస్తే లక్ష్మీ కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. ఇక మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పూజలు, వ్రతాలు పూర్తయ్యాక తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వారి పాదాలకు పసుపు రాసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంలో ఒక పసుపు కొమ్ము ఉంచి ఇస్తే మీరు చేసిన పూజా ఫలితం 100 రెట్లు అధికమవుతుంది. ఇంట్లో ప్రతి శుక్రవారం గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి అందంగా కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఉత్సాహంగా లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో దేవుని ముందు వెలిగించే దీపం ప్రమిదలకు తప్పనిసరిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు బొట్టు లేని ప్రమిదలో దీపం ఎన్నటికీ వెలిగించకూడదు. ఆడవాళ్లు పసుపు రాసుకున్న తర్వాత ఆ పసుపు పాదాలపై ఉన్నంతసేపు ఇంట్లో నవ్వుతూ ఎవరితోనూ గొడవ పడకుండా శాంతంగా ఉంటే ఆ ఇల్లు భూతల వైకుంఠంతో సమానమని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. పసుపు రాసుకున్న రోజు ఎవరైనా పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం పసుపుకు ఉన్న కొన్ని విశేషమైన ఉపయోగాలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ వంటగదిలో ఉప్పు, పసుపు డబ్బాలను పక్కపక్కన పెట్టకుండా వేరుగా ఉంచడం వల్ల ఇంటికి చాలా మేలు జరుగుతుంది. వంటగదికి అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవి కాబట్టి మీరు బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో 3 లేదా 5 పసుపు కొమ్ములు వేసి ఉంచితే ఆ తల్లి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పటికీ ధాన్యానికి, ఆహారానికి లోటు రాదు. అలాగే మీ బీరువాలో ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటగట్టి ఉంచితే అది ధనాకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. మీ ఇంటికి డబ్బును ఆకర్షిస్తుంది. పూజ గదిలో 11 పసుపు కొమ్ములను ఉంచడం వల్ల ఇంటి సంపద దినదినాభివృద్ధి చెందుతుంది. ఎవరి జాతకంలోనైనా గురుబలం తక్కువగా ఉంటే వారు ప్రతి గురువారం పాదాలకు పసుపు రాసుకోవడం, గుడిలో బ్రాహ్మణులకు పసుపు కొమ్ములు, శనగలు దానం చేయడం వల్ల గురుగ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. కొత్తగా ఏవైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించే ముందు వాటిని నేరుగా ధరించకుండా ముందుగా పసుపు నీటితో శుద్ధి చేయాలి. ఆ తర్వాత దేవుని పాదాల వద్ద ఉంచి పూజ చేసిన తర్వాతే ధరిస్తే ఆ బంగారం ఎప్పటికీ మీ వద్దే నిలిచి ఉంటుంది. ఇంకా మరింత బంగారాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఏవైనా వ్రతాలు, నోములు చేసేటప్పుడు పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం. పూజ గదిలో నీటితో నిండిన రాగి కలశం పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఆ కలశం నీటిలో కాస్త పసుపు, పచ్చ కర్పూరం, ఒక పువ్వు వేసి పెడితే దానిని మంగళజలం అంటారు. పూజ పూర్తయిన తర్వాత ఆ మంగళ జలాన్ని ఇల్లంతా చిలకరిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశించిపోతుంది. అలాగే అమావాస్య ముగిసిన తర్వాత కూడా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించడం వల్ల దుష్ట శక్తులు పారిపోతాయి. ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే లోపలికి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించలేవు. పైగా దైవశక్తులు ఆకర్షించబడతాయి. తులసి కోట వద్ద కూడా పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. పెళ్లి కాని వారు, వివాహం ఆలస్యమవుతున్న వారు ఒక పసుపు రంగు దారానికి 9 ముడులు వేసి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచి భక్తితో పూజించి తర్వాత ఆ దారాన్ని చేతికి కట్టుకుంటే అతి త్వరలో శీఘ్ర వివాహ యోగం కలుగుతుంది. విద్యార్థులు చదువులో రాణించాలంటే వారి స్టడీ టేబుల్ పైన ఒక పసుపు కొమ్మును ఉంచితే సరస్వతీదేవి కటాక్షం లభించి జ్ఞాపక శక్తి విశేషంగా పెరుగుతుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కటిక పేదరికంతో బాధపడేవారు ఒక శుభ్రమైన రావి ఆకుపైన పసుపుతో శ్రీం అని రాసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే ఆశించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలుగుతుంది. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మారేడు చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసి నమస్కరించి ప్రదక్షిణలు చేస్తే సాక్షాత్తు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది. వ్యాపారస్తులు ప్రతిరోజు తమ దుకాణంలో లేదా వ్యాపార స్థలంలో పసుపు నీళ్లు చిలకరిస్తే వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి.
పసుపు అనేది భారతీయ మహిళల సౌభాగ్యానికి ఒక రక్షా కవచం లాంటిది. సంధ్యా సమయం దాటిన తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంట్లో ఉన్న పసుపును ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది. పసుపుతో చిన్న గౌరమ్మను చేసి ఏ ఇంట్లో అయితే పూజిస్తారో ఆ ఇంట్లో ముత్తైదువతనం తరతరాలు వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రతి మహిళ ఈ నియమాలను, సూచనలను మనసులో ఉంచుకొని భక్తి శ్రద్ధలతో పసుపును వినియోగించి తమ జీవితాలను, కుటుంబాలను సంతోషమయం చేసుకోండి. ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి మరియు గౌరీదేవిల పరిపూర్ణ ఆశీస్సులు పొంది భర్తకు దీర్ఘాయుస్సును, అష్టైశ్వర్యాలను ప్రసాదించి అదృష్టవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.